గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు డే 4. సో ఇప్పుడైతే మనము తేకడి నుండి చెక్అవుట్ చేసి అల్లప్పి వెళ్ళబోతున్నాం అనమాట. సో మీకు తెలుసు కదా, ఏం మాయ చేసావే మూవీలో అల్లప్పి వ్యూ పాయింట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా తీశాడు. సో అక్కడికే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడైతే మన ప్రయాణం స్టార్ట్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆ రివర్ ఫ్లో కావచ్చు, ఆ హై రైస్ ట్రీస్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది ఈ వ్యూ పాయింట్ మట్టుకు. సో ఇప్పుడైతే మన జర్నీని కొనసాగిద్దాము. సో ఇప్పుడే ఈ అందమైన ల్యాండ్స్కేప్ దగ్గరకు వచ్చాము. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, మొత్తం టీ ప్లాంట్స్ తోటి. ఇక్కడ మధ్యలో ఆపమంటే ఆపారనమాట. కొన్ని ఫొటోస్ తీసుకున్నామని దిగాము ఇక్కడైతే. సో దగ్గర నుంచి టీ ప్లాంట్స్ని చూడొచ్చు, ఇక్కడ టచ్ కూడా చేయొచ్చు. అండ్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా, స్లాంట్ స్లోప్గా ఉందన్నమాట. ఇప్పుడైతే నేను పైకి ఎక్కుతున్నాను జస్ట్ ఒక వీడియో కోసమే. బట్ ఇక్కడ ఉన్న shrubs కానీ ప్లాంట్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. హైట్ అయితే ఇంతే ఉంటాయి ఇవి. వీటిని ఈ హైట్ వచ్చిన తర్వాత లీవ్స్ అన్నీ మెచ్యూర్ అయిన తర్వాత వాటిని అయితే హార్వెస్ట్ చేసేస్తారనమాట ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. లీవ్స్ అన్నీ కూడా థిక్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడైతే అన్ని టీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి చూడండి. అందరు ఫోటోషూట్ కోసం వస్తున్నారు. మేమైతే ఫాస్ట్ గా వచ్చేసాము, లేకపోతే టికెట్స్ అడుగుతారని. ఇప్పుడు వెళ్ళిపోతాం. బాయ్. ఇప్పుడైతే మేము ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని అలపి వెళ్తున్నాము. అలపి ఇంకా మనకి ఒక 20 కిలోమీటర్స్ అవే ఉంది, 20 to 30 కిలోమీటర్స్ అని చెప్పారు. సో మనమైతే డెస్టినేషన్కి వెళ్తున్నాము. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. అండ్ మధ్యలో వచ్చేసి మేము టయర్డ్గా ఉన్నామని చెప్పేసి మధ్యలో అయితే లెమన్ వాటర్ తాగాము. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా అలపి వచ్చేసింది. సో ఎంటర్ అయిపోయామన్నమాట అలపిలోకి. సో చూస్తున్నారు కదా ఇక్కడ, అక్కడ అన్నీ హట్స్ అంటే గుడిసెలు ఉన్నాయి చాలా వరకు. దాని మధ్యలో వాటరు, ఇటుపక్క రోడ్డు, అంటే ఈ రివరు, ఆ ఇల్లులు, ఈ రోడ్డు చాలా బాగుంది. కాకపోతే ఒకవేళ మనకి రెయిన్స్ వస్తే మాత్రం ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి వీళ్ళకి. అంటే రివర్ పక్కనే ఉండే వాళ్ళకి చాలా అంటే డేంజర్ అని చెప్పొచ్చు, అలాగే బెనిఫిట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. సో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఫిషింగ్ కూడా ఇంటి ముందే వచ్చి చేసుకుంటున్నారు. చాలా ప్రత్యేకంగా అనిపించింది నాకు ఈ ప్లేస్లో. ఇప్పుడు బోటింగ్ విషయానికి వస్తే మనకి 3 అవర్స్కి 3000 అలా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ బోట్ హౌస్ తీసుకుంటే మట్టుకు మనకి ఒక 6-5 అలా అవుతుంది అనమాట నైట్ స్టే. సో మీకు అది కావాలంటే అది చేయొచ్చు, లేదంటే మీరు ఇలా 3 అవర్స్ ఎక్స్పీరియన్స్ కూడా చేసుకోవచ్చు. రెండు సిమిలర్గానే ఉంటాయి, కానీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనకి ఫుడ్, బెడ్ అన్నీ ఉంటాయి. ఇందులో మనకి అలాంటివి ఏమి ఉండవు. ఆఫ్కోర్స్ బెడ్ ఉంది, బట్ అంతటి ఎక్స్పీరియన్స్ కూడా మనం ఆ ఎక్స్పీరియన్స్ని కూడా మేము ఈ బోట్లో చేసాము అని మేము ఫీల్ అవుతున్నాం అనమాట. సో మీరు కూడా మాతో పాటు ప్రయాణంలో పాల్గొనండి గైస్. ఓకే, తాత హాయ్ చెప్పు. ఎక్కడున్నాము? ఎక్కడున్నాము మనము? వాటర్లో. ఇప్పుడైతే మేము లంచ్ కోసం మధ్యలో ఆగాము. అక్కడ మేము ఈ ఈగల్ని చూసాము. ఎలా ఉందో చూడండి దగ్గర నుంచి. ఎప్పుడూ ఇంత దగ్గర నుంచి చూడలేదు కదా. సో ఫస్ట్ టైం నేను కూడా దీన్ని పట్టుకున్నాను. అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట. ఈ ఈ ఏదైతే ఈగలు ఉందో అసలు అగ్రెసివ్గా కూడా లేదు, చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. తర్వాత అయితే మేము లంచ్ చేస్తున్నాము. అక్కడ పార్సల్ చేయించుకొని బోట్లో తినాలి అని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. సో చాలా బాగా అనిపించింది. తినుకుంటూ అలా వెళ్తూ ఉంటే చాలా అందంగా వ్యూ పాయింట్ చూస్తూ చాలా ఎక్స్పీరియన్స్ చేసాం, మంచి ఎక్స్పీరియన్స్.
ఇక్కడైతే మా చిట్టి తల్లి అయితే ఏడ్చిందనమాట చిప్స్ కావాలని. సో కొనియలేదు, అలిగింది చాలా. కానీ చాలా బాధ అనిపించింది, పాపం ఏడ్చింది. రైడ్లో ఏం చేస్తామో, కొన్నిసార్లు కొడతాము, కొన్నిసార్లు తిడతాము, తప్పదు. ఇంకా ఇక్కడనైతే వ్యూ పాయింట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. సో ఫైనల్లీ తనని ఏదో ఒక రకంగా అయితే కూల్ చేయడం జరిగింది. మనకి ఈ రివర్ పక్కనే మనకి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఈ రిసార్ట్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ప్యాలెస్ రిసార్ట్. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. సో మనకు దగ్గరలో కనిపించింది చూపించాను. ఇప్పుడైతే మా ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం మేము. బోటింగ్ అంతా అయిపోయింది, బయటకు వచ్చేసాము, టీ తాగాము ఇక్కడ. సో అటు పక్కకైతే బీచ్ ఉందన్నారు. సో బీచ్ వైపు అయితే వెళ్తున్నాము. ఇదే అల్లపి బీచ్ అంటారు. సో ఈ అలపి బీచ్లో మనము వాటర్ చూసుకుంటే కనుక అంత హైజీన్గా ఏమి అనిపించలేదండి. బికాజ్ నేను గోవా వెళ్ళినప్పుడు నాకు గోవాలో ఉన్న వాటర్కి ఇక్కడ ఉన్న వాటర్కి చాలా డిఫరెన్స్ కనిపించింది. అంటే ఇంకా ఇదంతా కంటామినేటెడ్ వాటర్ లాగా కనిపించింది. అందుకే మేము పెద్దగా ఏమీ ఎంజాయ్ చేయలేదు. సో లోపల కూడా నేను వెళ్ళలేదు. మ్యాక్సిమం మా డాడీని, మా పొట్టిదాన్ని, ఎందుకంటే మా పొట్టిది వినదు కాబట్టి ఇంకా వీళ్ళిద్దరే వెళ్ళి ఆడుకున్నారు. బట్ వెన్ ఎవర్ యూ ఎంటర్ టు అలపి బీచ్, సో బీ కేర్ఫుల్ అని చెప్తాను నేను. ఎందుకంటే వాటర్ చూస్తున్నారు కదా, చాలా బ్లాకిష్ వాటర్ కనిపిస్తున్నాయి. సో యూజువల్గా మనకి సీ వాటర్ అయినప్పటికీ బ్లూ కలర్లో ఉండాలి, బట్ ఇదైతే కొంచెం బ్లాకిష్గా ఉంది. అంటే దాన్ని బట్టి రివర్ అంతా కూడా వెళ్ళి ఇందులో కలుస్తుంది అన్నమాట. సో ఇది ఇప్పుడే బీచ్ దగ్గరకు వచ్చి బీచ్ వ్యూ అంతా కంప్లీట్ చేసేసుకొని మనమైతే రూమ్కి వెళ్తున్నాము. అదే అలపిలో ఉన్న రిసార్ట్ అన్నమాట. ఇప్పుడు మేము వచ్చేసి 3 స్టార్ రిసార్ట్కి వచ్చేసాము. ఇక్కడ ఈ హోటల్ వచ్చేసి మనకి సేమ్ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్, అన్లిమిటెడ్ డిన్నర్, ఎంతైనా తినచ్చు. సో ఇక్కడ వీళ్ళైతే స్విమ్మింగ్ చేస్తున్నారు నైట్ టైము. ఇంకా మళ్ళీ మాకు పాసిబుల్ అవ్వదు అని చెప్పి డే 5లో నైటే వీళ్ళంతా స్విమ్మింగ్ పూల్లో దూకి బాగా ఆడుకున్నారనమాట. నేనైతే నాకు ఇష్టం ఉండదు ఈ వాటర్లో దూకడం, ఆడుకోవడం ఇలాంటివి. సో మా డాడీ చూసారు కదా ఎంత బాగా ఈత కొట్టాడు. ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఈత కొడుతున్నాడు. సో వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. అంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. వీళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసేసారు. ఇంకా నైట్ అంతా మా స్నిగ్ధాకేమో ఈత రావట్లేదు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యూబ్ వాళ్ళైతే సపోర్ట్ తీసుకొని ఇంకా దానితో ఆడిపిస్తున్నాడు అనమాట ఆయన. బట్ ఈవెన్చువల్లీ అంతా ఓకే, బట్ చాలా బాగా జరిగింది. తను కూడా స్నిగ్ధ అండ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో దీని తర్వాత మేము ఇంకా అయితే పడుకోవడానికి వెళ్ళిపోయాము. సో డే 5లో కలుద్దాం గైస్. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, డూ సబ్స్క్రైబ్.